చక్రపాణి ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేసేవాడు. అతనికి ఇద్దరు కూతుర్లు, వరలక్ష్మి, ప్రియదర్శిని. అతని తల్లి చనిపోయిన 2 ఏళ్లకి వరలక్ష్మి పుట్టడంతో కూతురికి తల్లి పేరు పెట్టుకొని వరాలు అని ముద్దుగా పిలుచుకునేవాడు. చిన్న కూతురు పుట్టిన తర్వాత కూడా తల్లి మీద ఉన్న ప్రేమ కారణంగా పెద్ద కూతుర్నే ఎక్కువ ముద్దు చేసేవాడు. ఆ అలవాటే చిన్న కూతురులో అక్క పట్ల అసూయ రగిలించింది. పేరుకు అక్కా చెల్లెళ్ళు కానీ ప్రియదర్శిని ఎప్పుడూ వరలక్ష్మితో స్నేహంగా మెలిగేది కాదు. ఎలాగోలా కాలం గడిచింది. ఇద్దరూ పెరిగి పెద్దవాళ్ళయ్యారు. పెళ్ళిడికొచ్చారు. ఓనాడు చక్రపాణి భార్య సరస్వతి, ఏవండి, మన వరలక్ష్మికి 23 ఏళ్ళు వచ్చేశాయి. తనకి పెళ్లి చేయడం గురించి మీరేమీ మాట్లాడరేంటండి? నువ్వు ఇప్పుడు నన్ను అడుగుతున్నావు కానీ నేను గత 6 నెలల నుండి దానికోసం సంబంధాలు వెతుకుతున్నాను. మంచి మంచి సంబంధాలు ఎన్నో వస్తున్నాయి. కానీ మన స్తోమతకు తగ్గ సంబంధమే కదా చేయగలం. దేవుడు మన కడుపున 2 లక్ష్మీదేవులను పుట్టేలా చేశాడు కానీ ఆ లక్ష్మీదేవి కటాక్షానికి మాత్రం మనం నోచుకోలేదు. కానిస్టేబుల్ ఉద్యోగస్తుడు కూడా 25 లక్షలకి తక్కువ కట్నం తీసుకోవడం లేదు. అలాంటి సమాజంలో మన కూతుర్లకి చక్కగా స్థిరపడిన వాడిని ఎలా వెతకాలో అర్థం కావట్లేదు సరస్వతి. ఆమె భర్త భుజం మీద చేయి వేసి, అందరూ ఆస్తిపరులైతే మనుషుల చూపులు నేలనెక్కడ అంటుతాయండి? మనకున్నంతలో మన పిల్లలు సంతోషంగా ఎదిగారు. మీరు మాకు దేనికో లోటు చేశానని ఎప్పుడూ బాధపడకండి. మన వరాలు చాలా తెలివైంది. సుఖ సంతోషాలు డబ్బుతో ముడిపడి లేవని దానికి ఈ వయసులోనే తెలుసు. మన స్థాయికి తగ్గట్టే సంబంధాలు చూడండి. మీ కూతురు దృష్టిలో మీరు తగ్గిపోతారేమో అన్న ఆత్మన్యూనతా భావం అవసరం లేదు. తల్లిదండ్రుల మాటలు విన్న వరలక్ష్మి వాళ్ళ దగ్గరికి వచ్చి, అమ్మ చెప్పింది అక్షరాలా నిజం నాన్న. మీరు మాకు దేనికి లోటు చేయలేదు. అలా ఎప్పుడూ అనుకోవద్దు. ఇక పెళ్లి విషయం అంటారా? దాని గురించే నేను మీతో మాట్లాడాలనుకున్నాను. ఏంటమ్మా వరాలు? అది నాన్న, నేను ఇలా చెప్తున్నానని తప్పుగా తీసుకోవద్దు. పోయిన ఏడు మనం జాతర చూడ్డానికి అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాం కదా. అక్కడ గుణశేఖర్ అనే అబ్బాయితో నాకు పరిచయం ఏర్పడింది. మేమిద్దరం ఒకరినొకరం అర్థం చేసుకున్నాం నాన్న. కలిసి బతకాలని ఆశపడుతున్నాం. గుణశేఖర్, సరస్వతి ఒకరి మొహాలొకరు చూసుకుంటారు. అబ్బాయి ఏం చేస్తాడమ్మా? ఆ ఊర్లో ఒక జమీందార్ కుటుంబం ఉంది కదా, సూర్యదేవర గారిది. వాళ్ళ చెరుకు తోట, కొబ్బరి తోటకు సంబంధించిన లెక్కలు చూసుకుంటాడు. కానీ తల్లి, నువ్విక్కడ సిటీలో పెరిగిందానివి. ఆ పల్లెటూరులో చాలని జీతం వచ్చే మనిషితో జీవితం గడపడం అంటే నీకు కష్టమవుతుంది. కట్టుకున్నవాడు మంచివాడైతే అడవిలో కూడా బతికేయొచ్చు నాన్న. సంపాదన విషయం అంటారా? మనసుంటే మార్గం ఉంటుందంటారు. తను ఎప్పటికీ అదే స్థాయిలో ఉండిపోడు కదా. అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా తను నన్ను, తన తల్లిని పోషించుకోగలడు. కాదనొద్దు నాన్న, ప్లీజ్. సరేనమ్మా, మేము ఆలోచిస్తాం అని చెప్పాడు చక్రపాణి. ఆ రోజు రాత్రి చక్రపాణి, సరస్వతి ఇద్దరూ తమ గదిలో మాట్లాడుకుంటున్నారు. మరీ పెద్దగా చదువు కూడా లేని వాడికిచ్చి పెళ్లి చేస్తున్నామని బంధువులంతా మాట్లాడుకుంటారేమోనండి. దాన్ని అల్లారు ముద్దుగా పెంచారు మీరు. అలాంటి సంబంధం చేస్తారా? చేస్తాను సరస్వతి. నువ్వే అన్నావుగా దాన్ని అల్లారు ముద్దుగా పెంచానని. మరి మనసుకు నచ్చిన వాడిని దూరం చేస్తే అది నొచ్చుకోదా? మరి దాని భవిష్యత్తు మాటేమిటి? ఏమీ కాదులే సరస్వతి. వరాలు సామర్థ్యం మీద నాకు నమ్మకం ఉంది. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకొని వరలక్ష్మి ఇష్ట ప్రకారం మంగాపుర వాస్తవ్యుడైన గుణశేఖర్కి ఇచ్చి వివాహం జరిపిస్తారు. మరీ ఇంత చిన్న ఇంట్లోకి కూతుర్నిచ్చారంటూ వాళ్ళ బంధువులంతా చెవులు కొరుక్కుంటారు. వరలక్ష్మి మాత్రం ఎంతో సంతోషంగా ప్రేమించిన వాడి చెయ్యి పట్టుకొని అత్తగారింట్లో అడుగుపెడుతుంది. గుణశేఖర్ తల్లి శ్రీలక్ష్మి చాలా అమాయకురాలు. కోడల్ని అపురూపంగా చూసేది. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అన్నట్టు ఉన్నంతలో సర్దుకుంటూ హాయిగా బతికేవాళ్ళు ఆ ముగ్గురు. అక్క ఒక పేదింటికి కోడలుగా వెళ్ళిందని ప్రియదర్శిని చాలా సంతోషించింది. అంతలోనే ఆమె సంతోషంగా ఉండడం చూసి ఓర్వలేని తనంతో ఎలాగైనా దాని నవ్వుల్ని కన్నీళ్లుగా మార్చాలి అనుకునేది. అదే ఊర్లో ఉండే తన అమ్మమ్మైన గోదావరి ఇంట్లో ఉంటూ ఏదో ఒకటి చేసి వరలక్ష్మిని ఏడిపించాలనే బుద్ధితో ఉండేది. ఓ రోజు గోదావరి ప్రియదర్శినిని తీసుకొని సూర్యదేవర గారింటికి వెళ్తుంది.
ఏం గోదారమ్మ, క్షేమమేనా? పలకరించాడతను. అంతా కుశలమేనయ్యా. ఈ అమ్మాయి ఎవరు? నా మనవరాలు. ఏమిటి, సరస్వతి కూతురే? చాలా పెద్దదైపోయింది. అవునయ్యా. ఏదైనా పనిపడి వచ్చావా ఇటు? అవును బాబు, మన పక్క ఊర్లో ఈ నడుమ ఒక పెద్ద కాలేజీ కట్టించారు కదా, నా మనవరాలక్కడ చదువుకుంటానంటోంది. కానీ వాళ్ళెందుకో అక్కడ చేర్పించుకోవడానికి ఒప్పుకోవడం లేదంట. మీరేదైనా ఒక మాట చెబుతారేమో అని సాయం అడుగుదామని వచ్చాను. అయ్యో, ఇంత చిన్న విషయానికేనా? రిషి, ఎక్కడున్నావు నాన్న? ఒకసారి హాల్లోకి రా. హా డాడీ, చెప్పండి. ఈ అమ్మాయి పేరు ప్రియదర్శిని, మన గోదారమ్మ మనవరాలంట. పక్క ఊర్లో ఉన్న కాలేజీలో సీటు కోసం వచ్చింది. వాళ్ళేదో అభ్యంతరం చెప్తున్నారంట. నేనే వెళ్ళి మాట్లాడొచ్చు, కానీ ఈరోజు చెరకు తోట దగ్గర పనులు చాలా ఎక్కువగా ఉన్నాయి. నువ్వు అమ్మాయిని తీసుకెళ్ళి సమస్య ఏంటో అడిగి ఎలాగైనా సీట్ ఇప్పించమని ప్రిన్సిపల్ గారితో మాట్లాడు. అలాగే డాడీ, తప్పకుండా. రిషి ప్రియను తన కారులో ఎక్కించుకొని బయలుదేరాడు. మీరేంటండి సిటీలో ఉన్న కాలేజీలో చదువు మానేసి ఇక్కడ చదువుకుంటానని వచ్చారు? రిషిని చూస్తున్నప్పుడు ప్రియదర్శిని మనసులో ఓ ఆలోచన చక్కర్లు కొడుతూ ఉంటుంది. దాన్ని అమల్లో పెట్టడం కోసం అతని దగ్గర అతి మంచి నటుస్తుంది. మీకు తెలుసు కదా రిషి గారు, మా తాతయ్య చనిపోయారు. అమ్మమ్మ ఒంటరిగా ఉంటుంది. పోనీ మా ఊరు వచ్చేయమంటే అలా కూడా రాదు. తనకి అక్కడ ఏమీ ఊసిపోదంటుంది. రేపటి రోజు నా పెళ్ళైపోతే ఎలాగో తన కోసం నేనేమీ చేయలేను. కనీసం ఇప్పుడైనా కొంతకాలం తనకి తోడుగా ఇక్కడ ఉండాలని నాకు అనిపించింది. అందుకే ఇక్కడి కాలేజీలో జాయిన్ అవుదామని వచ్చాను. ఆమె సమాధానం రిషిని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ రోజుల్లో పెద్దవాళ్ల గురించి ఇంతలా ఆలోచించే అమ్మాయా? వావ్, ఇంట్రెస్టింగ్ అనుకున్నాడతను మనసులో. అలా మాట్లాడుకుంటూ కాలేజీకి చేరుకున్నారు. రిషి ప్రిన్సిపల్తో మాట్లాడి ప్రియదర్శినికి అడ్మిషన్ ఇప్పిస్తాడు. చాలా థ్యాంక్స్ రిషి గారు. మీరు రికమెండ్ చేయకపోతే ప్రిన్సిపల్ అసలు ఒప్పుకునేవాడు కాదు. పైగా మిడిల్ జాయినింగ్ కదా. నాకు చదువు అంటే ప్రాణం. అమ్మమ్మ అంటే కూడా చాలా ఇష్టం. రెండిట్లో ఏదీ వదులుకోకుండా చేశారు. అంతగా చదివేసి ఏం సాధిస్తారు మరి? అడిగాడు రిషి. గొప్ప గొప్ప కలలేమీ లేవు. చదువు పూర్తి చేసుకొని గవర్నమెంట్ టీచర్గా ఉద్యోగం సంపాదించాలి. అప్పుడు ఆర్థికంగా స్థిరపడడంతో పాటు నేను చెప్పే చదువు వల్ల కొంతమంది జీవితాలు బాగుపడతాయని తృప్తి ఉంటుంది. అది మరే ఉద్యోగంలోనూ దొరకదని నా అభిప్రాయం. నిన్ను నీ మాటల్ని చూస్తే సిటీ అమ్మాయిలా లేవు తెలుసా. కుటుంబం పట్ల మాత్రమే కాదు, సమాజం పట్ల కూడా బాధ్యత ఉంది నీకు. మొదటి పరిచయంలో నాకు ఒక మనిషి నచ్చడం అంటే అది సాధ్యమే కాదు. కానీ నువ్వు మాత్రం నాకు బాగా నచ్చావు. నీతో ఫ్రెండ్షిప్ చేయొచ్చా? అయ్యో సార్, మీ స్థాయికి మాలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఏంటి? పొరపాటున మీతో నవ్వుతూ మాట్లాడడం ఎవరైనా చూసినా మాలాంటి వాళ్ళ జీవితాలు తలకిందులైపోతాయి. ఓయమ్మాయి, నువ్వు చాలా ఊహించుకుంటున్నావు, కానీ అలాంటిది ఏం జరగదు. అరే, ఇంత హెల్ప్ చేశాను, ఫ్రెండ్షిప్ కోసం చెయ్యిస్తే నో చెప్తున్నావా? చచా, నో చెప్పడం లేదు సార్, భయపడుతున్నాను. పెద్దవాళ్ళతో స్నేహం ప్రమాదమని అమ్మమ్మ చెప్తూ ఉంటుంది. అంటే నన్ను చెడ్డవాడిలా చూస్తున్నావా? అయ్యో, అస్సలు కాదు. అయితే చెయ్యవు మరి. అలాగే అంటూ అతనికి చెయ్యందించి స్నేహం చేస్తుంది ప్రియ. ఆ తర్వాత ప్రియని తన ఇంటి దగ్గర దింపేసి తిరిగి వెళ్ళిపోతాడు రిషి. పట్నంలో పెరిగిందన్న మాటే కానీ ఉత్తి అమాయకురాలు. తనలాంటి అమ్మాయి నా జీవితంలో ఉంటే ఎంత బాగుంటుంది అనుకుంటాడు రిషి. అతను వెళ్ళిపోయిన తర్వాత అమాయకత్వం నాది కాదురా మెంటల్, నీదే. నో చెప్పే అమ్మాయిల చేత ఎస్ చెప్పించాలని మీ అబ్బాయిలకు ఎంత ఆతృత ఉంటుందో నాకు తెలుసు. అందుకే నువ్వు అడగగానే నీతో స్నేహానికి చెయ్యి చాచలేదు. ఆ వరలక్ష్మిని ఇబ్బంది పెట్టడానికి నేను ఇక్కడ ఉండాలనుకున్నాను. కానీ దాని మీద గెలవడానికి నీ రూపంలో నాకు ఇంత గొప్ప అవకాశం వస్తుందనుకోలేదు అని తనలో తానే మాట్లాడుకుంది ప్రియ. రిషి ప్రతిరోజు ఏదో వంక పెట్టుకొని ప్రియను కలుస్తూ ఉండేవాడు. అతను ఎదురుపడినప్పుడల్లా ఆమె చాలా అమాయకత్వం నటించేది. అదంతా నిజమని నమ్మిన రిషి ప్రియను ఇష్టపడడం మొదలుపెట్టాడు. తనని పెళ్లి చేసుకోవడానికి తండ్రిని ఒప్పించి చక్రపాణి కుటుంబంతో మాట్లాడిస్తాడు. జమీందార్ గారి కుటుంబంతో వియ్యం అనగానే వాళ్ళంతా ఎంతో సంతోషిస్తారు.
వరలక్ష్మి కూడా చెల్లెలి అదృష్టానికి ఎంతో పొంగిపోతుంది. చెల్లి, ఇక నువ్వు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదే. నీ జీవితం గొప్పగా ఉంటుంది. నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ చెల్లెలి మీద ప్రేమను చూపిస్తుంది వరలక్ష్మి. ఆమె ఎంత ప్రేమ చూపినా ప్రియ మనసులో ఉన్న అసూయ అలాగే ఉంటుంది. మొత్తానికి మంగాపురంలోనే అంగరంగ వైభవంగా రిషి ప్రియదర్శినిల పెళ్లి జరుగుతుంది. అయ్యో, చదువు పూర్తవకుండానే పెళ్లి చేసుకున్నానే, ఇప్పుడు మేడం గారు టీచర్ ఎలా అవుతారో. ఊరుకోండి, ఎందుకు నన్ను ఆట పట్టిస్తారు? పెళ్ళైతే మాత్రమేంటి, నేను చదువుకుంటాను. నువ్వంత కష్టపడి ఇంకా ఇంకా చదవాల్సిన అవసరం లేదు. మనకేం తక్కువ చెప్పు? అవును, మీరు చెప్పేది కూడా నిజమేలేండి. సరే, చూద్దాం. అయినా మీలాంటి మంచి భర్తను దేవుడు నాకిచ్చాడు. మీతో పాటు సంతోషంగా ఉంటే చాలు. నాకు తెలుసు ప్రియా, నీకు నేనంటే చాలా ప్రేమని. ఈ ప్రేమ కలకాలం ఇలాగే ఉండాలి. మన జంట ఎప్పుడూ నలుగురికి ఆదర్శంగా ఉండాలి అని భార్యతో తన మనసులో భావాలను పంచుకున్నాడు రిషి. వెర్రి బాగులోడా, నిన్ను ఆకట్టుకోవడానికి, నీ చేత తాళి కట్టించుకోవడానికి ఇన్నాళ్ళు అమాయకత్వం నటించాను. ఫైనల్గా నా గోల్ రీచ్ అయిపోయాను. ఇంత ఆస్తికి నువ్వొక్కగానొక్క కొడుకువి, నేను నీ భార్యని. వావ్, ఇది నా మొదటి గెలుపు. ఈ హోదాను ఉపయోగించుకుని ఆ వరలక్ష్మిని దెబ్బ మీద దెబ్బ కొడతాను అని మనసులో అనుకుంది ప్రియదర్శిని. పెళ్ళై 2 నెలలు గడిచిందో లేదో వాళ్ళకి సంబంధించిన అన్ని వ్యాపారాల్లో కలగజేసుకోవడం మొదలెట్టింది. ఓ రోజు లెక్కలు తప్పుగా రాస్తున్నాడని, తమ కుటుంబాన్ని మోసం చేస్తున్నాడని నిందలు మోపి గుణశేఖర్ని పనిలో నుంచి తీయించేస్తుంది. అతను కన్నీళ్లు పెడుతూ ఇంటి బాట పడతాడు. ఏమైందండి, ఎందుకలా ఉన్నారంటూ ఎదురొచ్చింది వరలక్ష్మి. ఎప్పుడూ లేనిది నేను రాసే లెక్కల్లో తప్పులున్నాయని ఈరోజు జమీందార్ గారు నన్ను నానా మాటలన్నారు, ఉద్యోగంలో నుంచి తీసేశారు అని చెప్పగానే వరలక్ష్మి షాక్ అవుతుంది. ఆ రోజుకి భర్తకి ధైర్యం చెప్తుంది, కానీ ఇకపై ఎలా గడుస్తుంది అని ఆమె చాలా ఆందోళన పడుతుంది. అలాంటి సమయంలోనే ప్రియ వరలక్ష్మి దగ్గరకు వస్తుంది. ఏంటక్కా, మావయ్య గారు బావగారిని పనిలో నుంచి తీసేశారంట? అయ్యో, ఇలా జరిగిందేంటి? అయినా బావగారికి అదేం పాడుబుద్ధి. ఇప్పుడు నేను ఆ ఇంటికి కోడల్ని కదా, అంత అవసరమే అడిగితే నేను ఇవ్వనా ఏంటి అంటూ ఎత్తి పొడుస్తూ మాట్లాడుతుంది అక్కని. వరలక్ష్మికి బాగా కోపం వస్తుంది. అయినా ఇన్నేళ్లుగా లెక్కల్లో రాని తప్పులు నువ్వు ఆ ఇంట్లోకి వెళ్ళగానే ఎలా వచ్చాయి అని ప్రశ్నిస్తుంది చెల్లిని. అంటే ఏంటక్క నీ ఉద్దేశం? నేనే కావాలని లెక్కలు తప్పుగా మార్చి బావగారిని ఇరికించాననా? కరెక్ట్గా గెస్ చేశావు, నేనే చేశాను. ఏం మాట్లాడుతున్నావే? నేను నీకు సొంత అక్కని, ఆయన మీ బావగారు. ఊరుకో అక్క, అతను మా కింద పనిచేసిన ఒక నౌకరు. అందరి ముందు బావగారని పిలవడానికి ఎంత నామోషిగా ఉంటుంది నాకు. అందుకే కావాలని ఆ పనిలో నుంచి తప్పించాను. నీకంత నామోషిగా ఉంటే మాకు చెప్పాల్సింది. అందరి ముందు ఆయన్ని దోషిని చేసి తప్పు చేసిన మనిషిలా నిలబెట్టావు. మనస్సాక్షి అనేది ఉందా అసలు నీకు? ఆయన ఎంత బాధపడతారో ఆలోచించవా? పడాలక్క, బావగారు బాధపడితేనే కదా నువ్వు బాధపడతావు. అసలు ఏం మాట్లాడుతున్నావు చెల్లి? ఇలా ఎందుకు తయారయ్యావు నువ్వు? ఏ, నాన్న నీ ఒక్కదాని మీదే ప్రేమ కురిపిస్తున్నప్పుడు నేనెంత బాధపడి ఉంటాను అని నువ్వు ఆలోచించావా? ఈరోజు మీరు బాధపడుతున్నారని నేను జాలిపడ్డానికి? అంటే అది మనసులో పెట్టుకొని అసూయతో ఇలాంటి చిల్లర పనులు చేస్తున్నావా? ఏ తండ్రికి 2 కూతుర్ల మీద 2 రకాలుగా ప్రేమ ఉండదే. నాన్న నాలో నానమ్మను చూసుకున్నాడు కాబట్టి నాతో ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడేవాడేమో, కానీ తన దృష్టిలో మనిద్దరం సమానమే. అలా నాకెప్పుడూ అనిపించలేదు. అసలు నన్ను పట్టించుకుంటున్నట్లుగా నాకెప్పుడూ అనిపించలేదు. చిన్నప్పటి నుంచి నేనెంత కోపంతో పెరిగానో నీకు తెలీదు. దేవుడు ఇప్పటికి నా వైపుకు వచ్చాడు కాబట్టి నన్నంత గొప్ప ఇంటికి కోడల్ని చేశాడు. నిన్ను ఈ పాకలో తెచ్చి పడేశాడు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. కడుపు నిండుగా ఉంది. నీకంటే గొప్ప స్థాయిలో బతుకుతున్నందుకు, నీ చేత నీ కుటుంబం చేత కన్నీళ్లు పెట్టించినందుకు. చిన్నదాన్నే కదా అని తేలిగ్గా తీసుకున్నావు నువ్వు, కానీ నేను తేలిగ్గా తీసుకోలేదు. మళ్ళీ జీవితంలో నా జోలికి రావాలంటే భయపడాలి నువ్వు. నీ జోలికి నేనెందుకు వస్తానే? అక్క కాపురం పాడవాలని, అది కన్నీళ్లు పెట్టాలని కోరుకునే పైశాచికత్వం నీలో ఉందేమో, కానీ నేను మాత్రం నా చెల్లెలు బాగుండాలనే కోరుకుంటాను.
నటించకక్క. నీకు నా మీద అంత ప్రేమే ఉంటే చిన్నప్పటి నుంచి నా మనసులో ఉన్న బాధని పసిగట్టకుండా నీ సంతోషం నువ్వు చూసుకునేదానివి కాదు. ఏడవండి, అందరూ కూర్చొని బాగా ఏడవండి. నేను నా ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోతాను అనేసి వెళ్ళిపోయింది ప్రియ. కొద్ది రోజులు గుణశేఖర్, వరలక్ష్మి ఇద్దరూ ఏం చేయాలో పాలుపోక మదనపడ్డారు. పక్క ఊరి మార్కెట్లో ఏదైనా పని దొరుకుతుందేమోనని ఇద్దరూ కలిసి వెళ్లారు. రోజు అక్కడ పూల మార్కెట్ మహాజోరుగా నడుస్తోంది. అప్పుడే వరలక్ష్మి మనసులోకి ఓ ఆలోచన వచ్చింది. ఏవండి, మనకి ఇల్లు గడవాలి కాబట్టి ఈ మార్కెట్లో మీరు ఏదో ఒక పని చూసుకొని చేరిపోండి. ఇక్కడ ఈ హడావిడి చూసిన తర్వాత నాకు ఓ ఆలోచన వచ్చింది. ఏంటి వరమది? మన ఎదురింట్లో ఉండే సుబ్బలక్ష్మి గారు పట్నంలో ఉండే తన కొడుకు కోడలి దగ్గరికి వెళ్ళిపోయారు కదా. వాళ్ళ ఇంటి చుట్టూ చాలా ఖాళీ స్థలం ఉంది. ఈ మార్కెట్లో మల్లెపూలకి రేట్ ఎక్కువగా పలుకుతుంది. మనం కూడా ఒక చిన్నపాటి మల్లెతోట వేద్దామండి. కానీ వరం, నువ్వు పట్నంలో పెరిగావు, నీకు ఈ పనులన్నీ ఏం తెలుసు? మనసుంటే మార్గం ఉంటుంది. నేను చేయగలనండి, ప్రయత్నం అయితే చేయనివ్వండి అని చెప్పి చుట్టుపక్కల ఊర్లలో కొంతమందిని కలిసి మల్లె తోటను ఎలా పెంచాలి, ఎలా కాపాడుకోవాలి అన్నీ తెలుసుకుంటుంది. సుబ్బలక్ష్మి గారికి ఫోన్ చేసి ఆమె స్థలంలో మల్లె తోట పెంచడానికి అనుమతి అడుగుతుంది. ఆ తర్వాత వరలక్ష్మి అక్కడ మల్లె మొక్కల్ని పెంచి జాగ్రత్తగా చూసుకుంటుంది. ఏవండి, మీరు నా వల్ల కాదన్నారు కదా, ఇప్పుడేమంటారు? మన మల్లె తోట ఎలా ఉంది? నీ మనసంతా అందంగా ఉంది వరం, ఎంతైనా గటికిరాలివే. అబ్బా ఊరుకోండి. అలా అనుకున్నది సాధిస్తున్నామన్న సంతోషాన్ని పంచుకుంటారు ఆ భార్యాభర్తలు. కొన్ని నెలల్లో ఆమె ఆశించిన దానికంటే ఎక్కువే పూలు పూయడం మొదలవుతుంది. ఆ పూలని మార్కెట్కి తీసుకెళ్ళి అమ్ముకొని మంచి లాభం పొందుతారు వాళ్ళు. తోట బాగా పెరగడం చూసి ఊర్లో ఇంకొంతమంది ఖాళీగా ఉన్న తమ స్థలాల్ని వరలక్ష్మికి కౌలుకిస్తారు. గుణశేఖర్ కూడా మార్కెట్లో పని మానేసి భార్యతో కలిసి తమ పూల తోటల్ని చూసుకుంటాడు. వాళ్ళకి ఆ వ్యాపారంలో బాగా కలిసొస్తుంది. ఆర్థికంగా నిలదొక్కుంటారు. ఆ తర్వాత కొంతమంది పనివాళ్లను పెట్టి మరిన్ని చోట్ల సీజన్కి తగ్గ పూల మొక్కలు పెంచుతూ మంచి ఆదాయం సంపాదిస్తారు. ఇదంతా తెలిసిన ప్రియ బాగా కుళ్ళుకుంటుంది. ఎలాగోలా వరలక్ష్మి వాళ్ళ వ్యాపారంలో నష్టాలు వచ్చేలా చెయ్యాలని ఆలోచిస్తుంది. గుణశేఖర్ని పనిలో నుండి తీసేసినప్పటి నుండి ప్రియకి మనసులో అనుమానం మొదలవుతుంది. ఏళ్ల కొద్దీ నమ్మకంగా ఉన్న గుణశేఖర్ తప్పు చేయడం ఏంటని ఎంక్వైరీ చేయడంతో ప్రియ కావాలని అదంతా చేసిందని అతనికి తెలుస్తుంది. ప్రియకి వరలక్ష్మి మీద ఉన్న అసూయ గురించి కూడా అతను తెలుసుకుంటాడు. అందుకే వరలక్ష్మి వ్యాపారాన్ని దెబ్బతీయడానికి ప్రియ వేసిన ఏ పథకాన్ని రిషి పారనివ్వడు. ఎలాంటి తప్పుడు పనులు చేయొద్దని ఆమెను గట్టిగా హెచ్చరిస్తాడు. దాంతో వేరే దారి లేక అక్క జోలికి వెళ్లకుండా తన కాపురం తను చూసుకుంటుంది. వరలక్ష్మి తమ వ్యాపారాన్ని కొనసాగిస్తూ తన తెలివితేటలతో భర్తను మంచి స్థాయికి తీసుకొస్తుంది. కూతురి సమర్థత మీద చక్రపాణికున్న నమ్మకం నిజమైనందుకు ఆమె తల్లిదండ్రులు సంతోషిస్తారు. ఎన్ని జరిగినా చెల్లెలి గురించి ఎవరి ముందు చెడ్డగా చెప్పలేదు వరలక్ష్మి. అందువల్ల వాళ్ళ కుటుంబం ప్రశాంతంగా ఉండగలిగారు. గుణశేఖర్, వరలక్ష్మిల ఇల్లు మళ్ళీ సంతోషాలతో నిండిపోయింది. పిల్లల మనసు మీద ఎలాంటి దుష్ప్రభావాలు పడుతున్నాయో తల్లిదండ్రులు గమనించుకోవాలి. వాళ్ళ మధ్య ప్రేమానురాగాలు పెరిగేలా చూసుకోవాలి. లేదంటే చాలామంది పిల్లలు ప్రియదర్శినిలాగే తయారవుతారు. కథ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. ధన్యవాదాలు.